హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. సో వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకా 4.5 కప్స్ రైస్ తీసుకున్నాను. దాన్ని కడిగి నానబెట్టుకున్నాను. సో ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకున్నాను. బఠానీ, బీన్స్, క్యారెట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, చూపించాను. ఇక్కడ బిర్యానీ ఆకు, తర్వాత చిల్లీ 6 చిల్లీ వేసుకున్నాను 4.5 కప్స్కి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసుకున్నాను. ఫ్రై చేస్తున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన కూరగాయలు వేసుకోవాలి. సో ఇప్పుడు నేను బీన్స్ యాడ్ చేయబోతున్నాను. బీన్స్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం కలుపుకొని మిగిలిన వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది బాగా మగ్గేంత వరకు వెయిట్ చేశాను. నెక్స్ట్ పుదీనా బాగా కడిగి దాన్ని కూడా దాంట్లో వేసేసాను. బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా తిప్పుకోవాలి. కొంతసేపు మూత పెట్టి ఉంచాను. సో నేను ఇక్కడ క్యాష్యూస్ మర్చిపోయాను, సో మధ్యలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కూరగాయలు మగ్గిన తర్వాత టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ కంటెంట్ అంతా బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలేంత వరకు బాగా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకొని మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు. యాక్చువల్గా నేను వెజిటేబుల్ రైస్లో ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసాను. సో ఇలాగైనా వెజిటేబుల్స్ తినొచ్చని. కొంచెం టర్మరిక్ వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మీరు ఎలా చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి. ఇది నాకు వచ్చిన విధానంలో నేను చేసుకుంటున్నాను. బాగా కలిపేసాను. కూరగాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకుంటున్నాను. వాటర్ లెక్క పెట్టుకుంటున్నాను. సో 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాను. సో టోటల్ 4.5 కప్స్ రైస్. సో 4.5 కప్స్కి నేను 9 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో కొన్ని వెజిటేబుల్స్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను.
సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను, కూరగాయలు మగ్గిపోయాయి కాబట్టి. సో బాగా కలిపేసి వాటర్ బాగా తిరిగేంత వరకు వెయిట్ చేయాలి. సో కారం చూసుకుంటున్నాను, కారం చూస్తే కొంచెం తక్కువ అనిపించింది. సో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. సో మూత పెట్టేసి వెయిట్ చేస్తున్నాను కొంతసేపు. బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రైస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా లెమన్ పిండాల్సింది, లెమన్ మర్చిపోయాను, లెమన్ పిండడం. సో బాగా తిప్పేసి అంతా బాగా కలుపుకొని వెయిట్ చేయాలి. మధ్యలో మధ్యలో ఓపెన్ చేసి ఇలా కొంచెం కలుపుతూ ఉన్నాను. సో ఇలాగా ఉడుకుతున్నప్పుడు బాగా వాటర్ లోపలికి లాగేసుకుంటుంది. ఇలా ఈ టైంలో కొంచెము స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను, సో దట్ కింద అడుగు అంటకుండా ఉంటుందని. స్లోగా రైస్ బ్రేక్ అవ్వకుండా లైట్గా తిప్పుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇంకా మూత పెట్టేస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే వీడియో షేర్ చేసి, లైక్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో చేస్తే మీకు పాపప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో అన్నం అయిన తర్వాత ఇలా ఉంది.